Thank you. Good morning, leaders. Welcome to the evening session. So before starting the session, ఒక ప్రొడక్ట్ నేను తీసుకొని స్టార్ట్ చేస్తాను. సో నేను రెగ్యులర్‌గా వాడుతున్నటువంటి ప్రొడక్ట్ సీఎండీ. సెషన్. సో ఈరోజు మనం రెగ్యులర్‌గా వాడుతున్నటువంటి వన్ ఆఫ్ ద మెయిన్ ప్రొడక్ట్ సీఎండీని తీసుకొని ఈ సెషన్ నేను స్టార్ట్ చేయబోతున్నా. సో సీఎండీ చాలా గేమ్ చేంజర్ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో. సో ఎందుకంటే మనందరికీ తెలిసిందే అత్యధికంగా ఈరోజు మానవాళి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నటువంటి డిసీజెస్‌లో టాప్ 2లో వంటి డిసీజెస్ ఒకటి హార్ట్ అటాక్, రెండోది క్యాన్సర్. సో ఈ రెండిటికి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సొల్యూషన్ సీఎండీ. ఎందుకంటే మనకు చాలా మందికి ఒక ఒక అపోహ ఉంది. అదేంటంటే హార్ట్ స్ట్రోక్స్‌కి ఓన్లీ కొలెస్టరాల్ మాత్రమే రీజన్ అని చాలామంది నమ్ముతా ఉంటారు. బట్ చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి హార్ట్ అటాక్‌కి. సో, దాంట్లో కొలెస్టరాల్ వన్ ఆఫ్ ద రీజన్, బట్ దట్ ఈస్ నాట్ ద మెయిన్ రీజన్. అది మాత్రమే రీజన్ కాదు. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. హోమోసిస్టిన్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అండ్ అదే విధంగా బాడీ లోపల మనకు కావాల్సినటువంటి మినరల్స్ సంపూర్ణంగా లేకపోవడం వల్ల కూడా కొన్ని కొన్ని ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వల్ల కూడా ఇటువంటి మేజర్ ఇష్యూస్ రైజ్ అవుతా ఉంటాయి. ఎగ్జాంపుల్, మనం హార్ట్ బీట్ చూసుకుంటే సంకోచ, వ్యాకోచం జరిగేటువంటి సమయంలో మనకు సంకోచించేటువంటి సమయంలో కాల్షియం అవసరం పడతది. వ్యాకోచించేటువంటి సమయంలో మెగ్నీషియం అవసరం పడతది. సో, ఎప్పుడైతే మనకు కాల్షియం అండ్ మెగ్నీషియం లెవెల్స్ ప్రాపర్‌గా ఉంటాయో, ఈ సంకోచ, వ్యాకోచాలు ప్రాపర్‌గా జరుగుతా ఉంటాయి. ఎప్పుడైతే ఈ కాల్షియం, మెగ్నీషియం లెవెల్స్ మన దగ్గర ప్రాపర్‌గా లేవో, మీకు కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా మీరు చూసుంటారు. మీరు ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటారు. సో, ఆ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే, వాళ్ళు రెగ్యులర్‌గా జిమ్‌కెళ్తా ఉంటారు. వర్కౌట్ చేసేటువంటి బాడీ, సిక్స్ ప్యాక్ ఉంటది. అండ్ మనకు క్లియర్‌గా తెలుసు వర్కౌట్ చేసే వాళ్ళకి ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ పెద్దగా ఇంపాక్ట్ అవ్వదు. బట్ స్టిల్ అట్లా వర్కౌట్ చేస్తూ సిక్స్ ప్యాక్స్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా హార్ట్ అటాక్‌తో చనిపోయినటువంటి సందర్భాలు మనం చాలా చూసుంటాం. మంచి మంచి ఫేమస్ యాక్టర్స్ గూడా దాంట్లో ఉన్నారు. అలా చనిపోయిన దాంట్లో. ఎందుకు జరిగింది మరి? కొలెస్ట్రాలే రీజన్ అయ్యుంటే మరి తనకు హార్ట్ అటాక్ రాకూడదు. బట్ మనకు తెలవని విషయాలు చాలా ఉన్నాయి. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. చాలా రీజన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే కాల్షియం అండ్ మెగ్నీషియం లెవెల్స్ ప్రాపర్‌గా లేకపోయినప్పటికి కూడా హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువుంటాయి. సో, మన సీఎండీలో మెగ్నీషియం మనం 100 ఎంఎల్ తీసుకుంటే నియర్లీ 100 ఎంఎల్ ఆఫ్ మన సీఎండీలో 11,000 ఎంజీ ఆఫ్ మెగ్నీషియం ఉందండి. 11,000 ఎంజీ. సో, ఇది వన్ ఆఫ్ ద రిచెస్ట్ సోర్స్ మెగ్నీషియంకి అండ్ కాల్షియంకి. సో, అవి ఉన్నప్పుడు మన హార్ట్ ఫంక్షనింగ్ చాలా ప్రాపర్‌గా జరుగుతది. సో, అందుకనే హార్ట్ అటాక్ నివారించడంలో సీఎండీ తనదైన పాత్ర పోషిస్తది. అండ్ అదే విధంగా ఎస్పెషల్లీ క్యాన్సర్ సెల్స్. సో, ఈరోజు వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ, చాలామంది ఇంపాక్ట్ అవుతున్నటువంటి ఇష్యూ. అండ్ మీకు తెలుసో తెలవదో రీసెంట్‌గా ఒక క్లోజ్ మాకు చాలా దగ్గరుండేటువంటి వ్యక్తికి క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది. సో, నేను ఆయన్ని చూడ్డానికి హాస్పిటల్‌కెళ్ళినప్పుడు నాకు చాలా భయంకరమైన నిజం ఒకటి తెలిసింది. అదేంటంటే ఒక ఆర్ఎంపీ, అంటే ఊర్లలో సర్వీస్ చేస్తున్నటువంటి ఒక ఆర్ఎంపీ సగటున ఒక ఆర్ఎంపీ ఒక నెలకి ఒక 15-20 క్యాన్సర్ పేషెంట్స్‌ని వాళ్ళు రిఫర్ చేస్తున్నారు క్యాన్సర్ హాస్పిటల్స్‌కి. సో, అంటే జస్ట్ ఇమాజిన్, క్యాన్సర్ అనేది ఎంత వేగంగా విజృంభిస్తుంది అనడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక సగటున ఒక ఆర్ఎంపీ 15-20 పేషెంట్స్ అంటే ఆలోచించండి. ఇదెంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం అనేది. క్యాన్సర్ ఎంతగా ఇంపాక్ట్ అవుతుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఈవెన్ సీఎండీ మీరు రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేయగలిగితే గనక ఈవెన్ మనం క్యాన్సర్‌ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. సో, అది ఎందుకు ప్రివెంట్ చేస్తది? సీఎండీ క్యాన్సర్ ప్రివెన్షన్‌లో ఎటువంటి పాత్ర పోషిస్తది అనేది ఆటోమేటిక్‌గా ఈరోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్ట్‌లో మీకు అర్థమైపోతది. సో, ఆ సబ్జెక్ట్‌లోకెళ్ళినప్పుడు నేను డైరెక్ట్ సీఎండీ గురించి మాట్లాడకపోవచ్చు.
నేను డైరెక్ట్ చాలా ప్రొడక్ట్స్ గురించి మాట్లాడకపోవచ్చు. బట్ మీరు జాగ్రత్తగా ఈ యొక్క సబ్జెక్ట్‌ని అర్థం చేసుకుంటే డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ చాలా ప్రొడక్ట్స్ గురించి మనం మాట్లాడబోతున్నాం. నేను డైరెక్ట్‌గా ఈ ప్రొడక్ట్ దీని మీద పనిచేస్తది. ఈ ప్రొడక్ట్ దీని మీద ఇది నేను డైరెక్ట్‌గా చెప్పకపోవచ్చు. బట్ మనం డిస్కషన్ చేసేటువంటి టాపిక్‌లో మీరు కరెక్ట్‌గా క్యాచ్ చేయగలిగితే చాలా ప్రొడక్ట్స్ గురించి అది కవర్ చేస్తది. అటువంటి ఒక సబ్జెక్ట్ మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. సో, దానికంటే ముందు ఈ గొప్ప జన్మనిచ్చినటువంటి భగవంతుడికి, తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి అండ్ అదే విధంగా నా తోటి మిత్రులకి ఈ గొప్ప అవకాశాన్ని నాకు ప్రసాదించినటువంటి అబ్రహం మల్లీశ్వర్ గారికి, మూర్తి కవిత గారికి, హరికృష్ణ స్రవంతి గారికి, రమేష్ ముద్రగడ సార్‌కి, సునీల్ సార్‌కి అండ్ అదే విధంగా రంజిత్ కుమార్ సార్‌కి అండ్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ కో-ఫౌండర్స్ ఉమాశంకర్ సార్ అండ్ లారీ మేడం గారికి అండ్ ఎంటైర్ మై టీమ్‌కి, లైఫ్ లైన్స్ అందరికి అండ్ లవ్ లైన్స్ అందరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సో, ఈరోజు మనం టాపిక్‌లోకి వెళ్దాం. దానికంటే ముందు ఒక 1, 2 స్టేట్మెంట్స్ నా యొక్క టెస్టిమోనీ చెప్తాను. బిఫోర్ వెస్టేజ్ నేనొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా 6 ½ ఇయర్స్ వర్క్ చేయడం జరిగింది. బిర్లా సాఫ్ట్ అనే కంపెనీలో నా యొక్క కెరియర్ స్టార్ట్ అయింది బెంగుళూరులో. సో, అలా ఒక 6 ½ ఇయర్స్ జర్నీ తర్వాత కొన్ని రకాల బిజినెస్‌లు చేస్తూ ఒకానొక సిట్యుయేషన్స్‌లో ఈ యొక్క వెస్టరీ బిజినెస్‌లోకి రావడం జరిగింది. సో, నా ఫస్ట్ మంత్ చెక్ రూ. 342 ఈ బిజినెస్‌లో అండ్ హైయెస్ట్ చెక్ రూ. 2,24,400 ఈ కంపెనీలో హైయెస్ట్ చెక్ తీసుకోవడం జరిగింది. ఒక క్రెటా కార్ తీసుకున్న కంపెనీ ఇచ్చినటువంటి కార్ ఫండ్ ద్వారా అండ్ అదే విధంగా 3 ఇంటర్నేషనల్ ఫారెన్ ట్రిప్స్ ఎళ్ళొచ్చాను. సో, ఇది షార్ట్‌లీ నా యొక్క జర్నీ. షార్ట్‌కట్‌లో నా యొక్క జర్నీ. అండ్ ఈరోజు టాపిక్‌లోకి ఎళ్ళే ముందు ఒక మంచి ఆహ్, రియల్ స్టోరీ నిజంగా జరిగినటువంటి ఒక స్టోరీ తీసుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. బట్ వన్స్ అగైన్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఈ నేను ఎటువంటి పీపీటీ చేయలేదు. అండ్ సబ్జెక్ట్ కూడా డెఫినిట్‌గా మీరు వినగలిగితే గనక చాలా ప్రొడక్ట్స్‌కు ఇది కనెక్టివిటీ ఉంటది. బట్ డైరెక్ట్‌గా నేను ఏ ప్రొడక్ట్‌ని తీసుకొని చెప్పకపోయినప్పటికి కూడా మీ అండర్‌స్టాండింగ్ లెవెల్‌ని బట్టి మీరు వినేటువంటి ఆ యొక్క ఆ ఇంట్రెస్ట్‌ని బట్టి ఈ సబ్జెక్ట్ మీకు అర్థమవుతది. ఓకే. సో, స్టోరీ ఏంటంటే నిజంగా జరిగినటువంటి స్టోరీ. స్టోరీ ఏంటంటే ఒక మంచి కుటుంబం. ముగ్గురు పిల్లలు, అమ్మా, నాన్న. ముగ్గురు పిల్లలు, అమ్మా, నాన్న ఉన్నటువంటి ఒక మంచి కుటుంబం. చాలా హ్యాపీ లైఫ్ లీడ్ అయితా ఉంది. అండ్ అక్కడ ఎవరైతే ఫాదర్ ఉన్నాడో ఆయన డాక్టర్. మదర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక హౌస్ వైఫ్. బట్ ఆమెకు ఇంట్రెస్ట్ ఏంటంటే గుర్రపు స్వారీ చేయడం అనేది ఆమెకు చాలా ఇంట్రెస్ట్. గుర్రపు స్వారీ మీద చాలా ఆసక్తి ఉంటది. స్వయంగా ఆమె ఆ యొక్క దాన్ని మెయింటైన్ చేస్తా ఉంటది. ఆ గుర్రపు స్వారీ యొక్క శాలని ఆమె మెయింటైన్ చేస్తా ఉంటది. సో, అలా మంచి హ్యాపీ లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ అవుతా ఉంది లైఫ్. పిల్లలు మంచిగా ఎదుగుతా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన డ్రీమ్ లైఫ్ అంతా వస్తా ఉన్నది. సో, అలా గడుస్తున్న కొద్దీ ఆల్ ఆఫ్ సడెన్ ఒక చేంజ్ ఆరోగ్యంలో వాళ్ళ యొక్క హెల్త్‌లో ఒక చిన్న చేంజ్ అనేది వాళ్ళు అబ్జర్వ్ చేశారు. ఆ చేంజ్ ఏంటంటే ఎవరైతే డాక్టర్ వైఫ్ ఉన్నారో తనకి రోజు రోజు గడుస్తా ఉంటే అలసట అనేది పెరిగిపోతా ఉంది. నీరసం పెరిగిపోతా ఉంది. రోజు రోజుకి మెలకువగా ఉండేటువంటి సమయం తగ్గిపోతా ఉంది. ఎక్కువసేపు మెలకువగా ఉండలేకపోతా ఉంది. డే బై డే డ్రాస్టికల్‌గా ఆహ్, తగ్గిపోతా ఉంది. హెల్త్ అనేది క్షీణించిపోతా ఉంది. సో, అలా క్రమేణా ఒకానొక టైమ్ వచ్చేసరికి ఎటువంటి సిట్యుయేషన్ అంటే, ఇంకా ఒక 2 గంటల కంటే మించి ఒక రోజు 24 గంటలుంటే 2 గంటల కంటే మించి ఆమె యాక్టివ్‌గా పని చేయలేనటువంటి పరిస్థితి. ఆల్‌మోస్ట్ 22 అవర్స్ పర్ డే బెడ్‌కి మాత్రమే అంకితమయ్యేటువంటి పరిస్థితికి దిగజారిపోయింది. 30 ఇయర్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 ఇయర్స్. చాలా యాక్టివ్ పర్సను. గుర్రపు స్వారీ చేస్తది. చాలా డ్రీమ్స్ ఉన్నాయి. చాలా మంచి ఫ్యామిలీ, చిన్న పిల్లలు, పిల్లల భవిష్యత్తు ఇంకా ఉంది. సో, ఒక మంచి వేలో వెళ్తున్నప్పుడు అలా సడెన్ ఒక చేంజ్, ఒక ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్. ఆ హెల్త్ ప్రాబ్లమ్ ఏంటో కూడా ఐడెంటిఫై అవ్వట్లేదు. అండ్ మీరు గుర్తుంచుకోవాలిక్కడ అక్కడ వాళ్ళ హస్బెండే స్వయంగా ఒక డాక్టరు. బట్ స్టిల్ ప్రాబ్లమ్ ఏంటో ఐడెంటిఫై అవ్వట్లేదు. సో, రోజు రోజుకి క్షీణించిపోతా ఉంది ఆరోగ్యం. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన. ఎందుకంటే ముగ్గురు చిన్న పిల్లలే. సో, అటువంటి సిట్యుయేషన్స్‌లో ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. సో, అలా క్రమేణా ఆ గుర్రపు స్వారీ చేయడం బందయిపోయింది. యాక్టివిటీస్ బందయిపోయినాయి. కనీసం ఆమె యాక్టివిటీ ఆమె చేయడానికి కూడా వీలు కానటువంటి సిట్యుయేషన్‌కి ఆమె దిగజారిపోయింది. సో, ఈ సిట్యుయేషన్స్‌లో వాళ్ళ డాక్టరే వాళ్ళ హస్బెండే ఒక డాక్టర్. సో, ఆయన చాలా రకాలుగా ప్రయత్నం చేషిండు. ఏ డిసీజ్ ఫైండ్ ఔట్ అవ్వట్లేదు.
ఏ రిపోర్ట్‌లో ఏమి రావట్లేదు. ఏం తెలవట్లేదు. ఒక ఇష్యూ అనేది అర్థం కావట్లేదు వాళ్ళకి. సో, ఇలా జరుగుతా ఉంది. ఈ యొక్క ఫైబ్రోమయాల్జియా. ఫైబ్రోమయాల్జియా అనేది ఉంటది. ఈ యొక్క ప్రాబ్లమ్‌కి ఉండేటువంటి పేరు. సో, దానికి ఎటువంటి చికిత్స లేదు వైద్య రంగంలో. వైద్య రంగంలో ఎటువంటి చికిత్స లేదు. దీర్ఘకాలిక కండరాల నొప్పి అని పిలుస్తారు దాన్ని. దానికుండే ఒక లక్షణం ఏంటంటే స్కిన్ ఉంటది. బోన్ ఉంటది. స్కిన్‌కి, బోన్‌కి మధ్యలో కండరం ఏదైతే ఉంటదో, ఆ మాంసం ఏదైతే ఉంటదో అది క్షీణించిపోతా ఉంటది. అది డ్రాస్టికల్‌గా క్షీణించిపోతా ఉంటది. సో, అటువంటి ఒక లక్షణం. చాలా లక్షణాలుంటాయి. అదొక వన్ ఆఫ్ ద మేజర్ లక్షణం. బట్ దానికి ప్రాపర్ ట్రీట్‌మెంట్ లేదు వైద్య రంగంలో. సో, అటువంటి ఒక మేజర్ ప్రాబ్లమ్‌తో వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తా ఉంటారు. అండ్ స్వయంగా తన డాక్టర్ తన కళ్ళ ముంగటే తన భార్య, తన పిల్లల పరిస్థితి ఆయనకు అర్థమైతుంది. బట్ ఏం చేయలేనటువంటి సిట్యుయేషన్. సో, ఇటువంటి ఒక ప్రాబ్లమ్ ఫైండ్ ఔట్ అయిన తర్వాత చానా రిసర్చ్ చేశారు. చానా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఏం పాసిబుల్ సొల్యూషన్ ఉంది. సో, దీని గురించి బాగా స్టడీ చేయడం స్టార్ట్ చేశాడు. బట్ ఎక్కడ కూడా ఎటువంటి సోర్స్ ఆయనకు దొరకలేదు. ఒక సొల్యూషన్ ఎక్కడి నుంచి తీసుకురావాలో ఆయనకు అర్థం కాలేదు. సో, ఇటువంటి సిట్యుయేషన్, ఇటువంటి ప్రాబ్లమ్‌లో ఆ ఫ్యామిలీ ఇరుక్కపోయి ఉంది. కూరుకుపోయి ఉంది. సో, ఇది ఒక రియల్ స్టోరీ. ఒక రియల్ ఇన్సిడెంట్. సో, ఈ స్టోరీని కంటిన్యూ చేస్తూ మనం సబ్జెక్ట్‌లోకెళ్దాం. వాళ్ళ పరిస్థితి ఏమైంది అనేది ఎండ్ ఆఫ్ ద సెషన్ మనం మాట్లాడుకుందాం. ఓకే. సో, మీ అందరికీ తెలుసు మానవ శరీరం అనేది కొన్ని లక్షల కోట్ల కణాలతో నిర్మించబడి ఉంది. కొన్ని ట్రిలియన్ సెల్స్. కొన్ని ట్రిలియన్ సెల్స్‌తో నిర్మించబడింది. లైక్ మీకు ఈజీగా అర్థం అవ్వడం కొరకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా. మీరు ఏదైనా ఇల్లు కట్టాలి అన్నప్పుడు బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ద బిల్డింగ్. ఆ బిల్డింగ్‌కి బేసిక్ ఏంటి అనంటే, ఒక చిన్న ఇటుకని తీసుకొని, ఒక్కొక్క ఇటుకను పేరుస్తూ గోడను కడతాం. కొన్ని గోడలు కలిస్తే, ఒక 4 గోడలు కలిస్తే ఒక గది ఫార్మ్ అవుతుంది. అలా కొన్ని గదులు కలిస్తే ఒక ఇల్లు ఫార్మ్ అయిపోతుంది. అంటే బేసిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇటుక నుంచి స్టార్ట్ అయింది. ఇటుక, ఇటుక పేరుస్తూ గోడ వచ్చింది. కొన్ని గోడలు కలిస్తే గదొచ్చింది. కొన్ని గదులను కలుపుతూ ఇల్లు నిర్మించబడింది. సేమ్ వే మన మానవ శరీరం అనేది కొన్ని లక్షల కోట్ల కణాలతో నిర్మించబడింది. కణాలు, కణాలు కలుస్తే కణజాలం అవుతుంది. కణజాలం కలుస్తే అవయవాలు ఏర్పడతాయి. అలాంటి అవయవాలన్నీ కలిస్తే అవయవ వ్యవస్థ ఏర్పడుతది. ఆర్గాన్ సిస్టమ్ అంటారు. అటువంటి అవయవ వ్యవస్థతోటి మన శరీరం నిర్మించబడుతుంది. అంటే ఒక ఇల్లు అని మాట్లాడినప్పుడు దానికి బేసిక్ మనం ఒక ఇటుక గురించి ఎట్లా గుర్తు తెచ్చుకుంటామో, మనం మాట్లాడబోయేటువంటి సబ్జెక్ట్‌లో మన శరీరం అన్నప్పుడు బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అని మాట్లాడినప్పుడు ఒక సెల్ గురించి మనం మాట్లాడాలి. అందుకనే చాలా డీప్‌గా బేసిక్స్‌లోకెళ్ళి మాట్లాడబోతున్నాం మనం. సో, అలా సెల్స్ ద్వారా నిర్మించబడ్డటువంటి శరీరం మనది. కొన్ని లక్షల కోట్ల సెల్స్ అనేది ఆ సెల్స్ ద్వారా మనం నిర్మించబడతాం. అయితే ఈ సెల్స్ అన్నీ నిర్మించబడ్డప్పుడు వాటి యొక్క ప్రక్రియ ఎంత గొప్పగా ఉందంటే నిజంగా ఆ భగవంతుడికి మనం థాంక్స్ చెప్పుకుంటాం. ఇంత గొప్ప వ్యవస్థను ఆయన ఎట్లా నిర్మించగలిగిండనేది. సో, దాంట్లో ఒక సెల్‌ను జూమ్ చేసి చూస్తే ఏం జరుగుతదనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. మన బాడీ అంతా సెల్స్ ద్వారా నిర్మించబడింది. దాంట్లో ఒక సెల్, ఒక కణాన్ని పట్టుకొని దాన్ని జూమ్ చేసి మాట్లాడతాం ఇప్పుడు మనం. సో, దానికంటే ముందు బేసిక్ థింగ్ ఒక చిన్న బేసిక్ థింగ్ మాట్లాడుకొని, ఈ సెల్‌ను జూమ్ చేసి మాట్లాడదాం. లోపల ఏం యాక్టివిటీస్ జరుగుతాయి. ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏమన్నా అంటే సీఎన్‌టీ అంటాం. సీఎన్‌టీ అంటే సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ అంటాం. కణ పోషణ విధానం అంటాం. ఈ పదాలన్నీ ఎక్కడి నుంచొచ్చినాయసలు? ఈ కణపోషణ విధానం అనే పదానికి అర్థం ఏంటసలు? ఆ కణపోషణ విధానం అనే పదం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సో, ఇయన్నీ మనకి ఇవాళ అర్థమైపోతాయి. ఈ యొక్క సబ్జెక్ట్‌లో. సో, మనం ఏం చేస్తామంటే బేసికల్‌గా మనము ఆహారం తీసుకుంటాం నోటి ద్వారా. మనము ఆక్సిజన్‌ని లంగ్స్ ద్వారా తీసుకుంటాం. ప్రాణవాయువు అంటారు. ఓకే. సో, ప్రాణవాయువుని మనం లంగ్స్ ద్వారా తీసుకుంటాం. ఆహారాన్ని నోటి ద్వారా తీసుకుంటాం. మీరు గుర్తుపెట్టుకోండి భగవంతుడు చాలా నేచురల్ టెక్నిక్స్ మనకిచ్చిండు.
నేచురల్ మెకానిజం మనకిచ్చిండు. బట్ ప్రాబ్లమ్ ఏమంటే, ఆ నేచురల్ మెకానిజాన్ని మనం స్కిప్ చేయాలని చూస్తున్నాం. డ్యూ టు మన లైఫ్ స్టైల్ చేంజెస్. మీకు గుర్తుండే ఉంటది. ఒకప్పుడు 1990స్, 80స్, 70స్ అట్లా మాట్లాడుకున్నప్పుడు ఎక్కువగా ప్రాబ్లమ్స్ మనకు ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చేది. అంటు రోగాలు అనేటువంటి ప్రాబ్లమ్సే ఉండేదప్పుడు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అంటు రోగాలు లేదు. అంటు రోగాలు అసలెక్కడ కూడా మీకు అవుపించదు. అంటు రోగం అనేది మీకు ఎక్కడ అవుపించదు. ఇప్పుడు ఉండేటువంటి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. ఇప్పుడుందంతా లైఫ్ స్టైల్ డిజార్డర్ ఇష్యూస్. లైఫ్ స్టైల్ డిజార్డర్. లైఫ్ స్టైల్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేయకపోవడం వల్ల మనకి మనం కొనుక్కొని తెచ్చుకున్నటువంటి ఇష్యూస్‌నే మనం ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు. సో, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. మనము అగైన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మనము గాలిని ముక్కు ద్వారా, లంగ్స్ ద్వారా బాడీ లోపలికి తీసుకుంటాం. దాంట్లో ప్రాణవాయువు ఉంటది. ఆక్సిజన్ ఉంటది. ఫుడ్డును నోటి ద్వారా తీసుకుంటాం. కానీ నోటి ద్వారా తీసుకునేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే మీరు నోటి ద్వారా తీసుకున్న ఆహారం, మీరు దాన్ని ఎక్స్‌పీరియన్స్ అవుతే, ఆ ఆహారాన్ని మీరు అంటే ఒక కరెంట్ సిట్యుయేషన్‌తో మీ మైండ్ పెట్టి దాన్ని అనుభవిస్తూ మీరెప్పుడైతే ఆ ఫుడ్‌ని తీసుకుంటారో, మీ నోట్లో లాలాజలం అనేది ఉత్పత్తవుతది. కానీ ఇవాళ 99% పీపుల్ ఏం చేస్తున్నారు? టీవీ చూసుకుంటున్నాం, సినిమా చూసుకుంటూనో, ఇంకేదో ఫోను చూసుకుంటూనో వాళ్ళు తినేటువంటి ఫుడ్ తింటుర్రు. ఇది ఒక రకమైన ప్రాబ్లమ్ అయితే, బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏమంటే, తల్లిదండ్రులు దగ్గరుండి చిన్న పిల్లల విషయంలో ఇప్పటినుంచే వాని హెల్త్‌ను ఘోరంగా డ్యామేజ్ చేస్తున్నారు. నేచురల్ మెకానిజంని ఘోరంగా స్కిప్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ ఏంటంటే, సెల్లు ముంగడ పెట్టి తినిపియడం. దిస్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్. ఈ రోజున్న చిన్న పిల్లలకి చేసేటువంటి అతి పెద్ద పొరపాటిది. ఏం జరుగుతది? ఒక మొబైల్ ముంగట బెట్టి ఫుడ్‌ను ఆస్వాదించకుంటా, ఫుడ్ మీద మన ఫోకస్ లేకుండా, మన మైండ్ ఆలోచించకుండా మనం తీసుకుంటే ఏమవుతదంటే, నీ నోట్లో రావాల్సినటువంటి లాలాజలం రాదు. నువ్వు తినేటువంటి ఫుడ్ లాలాజలంతో మిక్స్ అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నీ డైజెస్టివ్ సిస్టమ్ చాలా ప్రాపర్‌గా పనిచేస్తది. లాలాజలం నీ ఫుడ్‌లో మిక్స్ అయితే. అది మనం చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి. మీకిష్టమైన ఫుడ్ ఎప్పుడైనా మీరు ట్రావెల్ చేస్తుంటే ఒక స్వీట్‌ని చూసినప్పుడో, లేదా ఒక పానీపూరి చూసినప్పుడో, మీకు నచ్చిన ఫుడ్ చూసినప్పుడు ఆటోమేటిక్‌గా మీ నోట్లో లాలాజలం రిలీజ్ అయిపోతది. మీరు తినే ఫుడ్డు ఒక మెకానికల్ వేలో తినాలి కాబట్టి తింటున్నాం అని మీరు తింటే, ఆ లాలాజలం మీ ఫుడ్‌ను మిక్స్ అవ్వదు. అలా మిక్స్ అవ్వనటువంటి ఫుడ్డు మీ జీర్ణాశయంలోకెళ్ళినంక మిక్స్ అయిన ఫుడ్డయినా, మిక్స్ అవ్వని ఫుడ్డయినా, లాలాజలంతో మిక్స్ అయినా, మిక్స్ కాకపోయినా మీ మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణాశయంలోకెళ్ళినాక, అక్కడ ఉండేటువంటి జీర్ణ రసాలతోటి జీర్ణం గావించబడతది. అలా జీర్ణం కావించబడినటువంటి ఫుడ్ మీ డైజెస్టివ్ సిస్టమ్‌లో, మీ జీర్ణాశయంలో జీర్ణ రసాలతోటి ఏదైతే జీర్ణం కావించినటువంటి ఫుడ్ ఉంటదో, ఆ ఫుడ్డు మీరు పీల్చుకున్నటువంటి గాలిలో ఉండేటువంటి ప్రాణవాయువు ఆక్సిజన్‌తో కలిసి ట్రావెల్ చేస్తది. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్‌కి. మీ ప్రతి కణంకి ట్రావెల్ చేస్తది. ఆక్సిజన్ సహిత ప్రాణవాయువు. మీరు ఊపిరితిత్తుల పల్చటి గోడల నుంచి అది రక్తం లోపల ఉన్న హెమోగ్లోబిన్‌కెళ్తది ఆక్సిజన్. అండ్ మీరు జీర్ణాశయంలో జీర్ణ రసాల ద్వారా జీర్ణం కావించినటువంటి ఆహారం ఏదైతే ఉంటదో, ఆ ఆహారం, ఈ ఆక్సిజన్ కలిసి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్‌కి డిస్ట్రిబ్యూట్ అవుతది. థిస్ ఈస్ ద మెకానిజం. ఆ భగవంతుడు మనకిచ్చిన అద్భుతమైన సృష్టి. సో, దీంట్లో ఇంకొక దారుణమైన విషయం ఏమంటే, ఇప్పుడు పిల్లల గురించి ఎట్లయితే మాట్లాడినామో ఈవెన్ మనం వాటర్ ఇంటేక్ కూడా ఇది మనం స్కిప్ జేస్తున్నాం. వాటర్‌ని పెద్దవాళ్ళు ఎప్పుడైనా చెప్తారు. నిలబడి తాగొద్దు అని చెప్తారు వాటర్‌ని. పైనుంచి తాగొద్దు అని చెప్తారు. మంచిగా సిప్ చేస్తూ తాగండి అని చెప్తారు పెద్దవాళ్ళు ఎప్పుడైనా. వాళ్ళు చెప్పిన దాంట్లో సైన్స్ ఉంది. సైన్స్ కంటే గొప్ప మర్మం ఉంది. అదేంటంటే, మీరెప్పుడైతే వాటర్‌ని సిప్ చేస్తూ తాగుతారో, అప్పుడు మీ తాగేటువంటి వాటర్ అగైన్ మీ లాలాజలంతోటి మిక్స్ అవుతుంది. ఎప్పుడైతే మీ లాలాజలంతోటి మీ వాటర్ మిక్స్ అవుతదో, అది ఆల్కలైన్ గుణంగా మారిపోతది. ఈ చిన్న మెకానిజం తెలవకుండా 3,00,000, 3,50,000 పెట్టి మిషన్‌లు కొనే మహానుభావులున్నారు బయట. భగవంతుడు ఆల్రెడీ ఇన్‌బిల్ట్ మెకానిజం ఇచ్చారండి.
మనం ఆయనిచ్చిన నేచురల్ రిసోర్సెస్‌ని మనం ఆగం జేసి, ఆయనిచ్చిన నేచురల్ మెకానిజంను మనం క్రాస్ చేసి, మనం కొని తెచ్చుకుంటున్నాం లైఫ్ స్టైల్ డిసీజెస్. అంతే తప్పితే మానవ శరీరం చాలా అద్భుతమైన, పటిష్టమైన వ్యవస్థ. చాలా బ్రహ్మాండమైన శక్తుంది మన దగ్గర. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేసిర్రా? ఏదైనా చిన్న గాయమైతే మీకు, అది పెరుగుతూ పోయిందా? తగ్గుతూ పోయిందా? అది కంపల్సరీ తగ్గుతూ పోతుంది. పెరుగుతూ పోదు. అంటిల్ అండ్ అన్లెస్ షుగర్ ఉంటే తప్పితే, డయాబెటిక్ ఉంటే తప్పితే. ఆ డయాబెటిక్ భగవంతుడు ఇయ్యలే, నువ్వు తెచ్చుకున్నావు. అంటిల్ అండ్ అన్లెస్ డయాబెటిక్ ఉంటే తప్పితే, నీకయినటువంటి గాయం మానుతది, పెరగదు. థట్ ఈస్ ద పవర్‌ఫుల్ మెకానిజం. ఆ భగవంతుడు మనకిచ్చినటువంటి అద్భుత శక్తి అది. సో, ఇటువంటి ఒక ప్రాసెస్, ఇటువంటి ఒక మెకానిజం ద్వారా జీర్ణాశయంలో జీర్ణం కావించబడినటువంటి ఆహారం, మనం ఊపిరితిత్తుల ద్వారా పీల్చినటువంటి ఆక్సిజన్‌తో కలిసి ప్రతి కణానికి ట్రావెల్ చేస్తది. ఇక్కడ జరుగుద్ది మ్యాజిక్. ఆ మ్యాజిక్ ఏందంటే, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ లోపల ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ ఎట్ ది సేమ్ టైమ్ ఈ మనం తీసుకున్నటువంటి ఏదైతే ఫుడ్ ఉంటదో, ఆ ఫుడ్డు మీ సెల్ లోపలికెళ్ళిన తర్వాత, మీరు తీసుకున్నటువంటి ఫుడ్‌ని శక్తిగా మార్చేటువంటి ఒక గొప్ప సిస్టమ్ ఉంటది ప్రతి సెల్ లోపల. నీ ఎంటైర్ బాడీ మొత్తం సెల్స్‌తోటి నిర్మించబడింది. ఆ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ గురించి నేను మాట్లాడుతున్నా. ఒక సెల్‌ను జూమ్ చేసి చూస్తాం ఇప్పుడు మనం. ఎంటైర్ బాడీలో ఉన్న ప్రతి సెల్‌కి ఇదే అప్లికబుల్. ఒక సెల్‌ని జూమ్ చేసి చూస్తున్నాం. అది ప్రతి సెల్‌లో ఇదే యాక్టివిటీ జరుగుతుంది. ఒక సెల్ లోపలికి మనం తీసుకున్నటువంటి ప్రాణవాయువు ప్లస్ ఫుడ్ ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ జరుగుద్దో, అక్కడ ఒక అద్భుతమైన వ్యవస్థ పనిచేస్తది. ఆ వ్యవస్థ ఏంది అనంటే, దాని పేరేంది అనంటే మైటోకాండ్రియా. మీ బాడీ లోపల ఉన్న ప్రతి సెల్‌లో అది ఉంటది. అది ఉండకపోతే మన ఫోటో గోడ మీద ఉంటది. మైటోకాండ్రియా ఏంటి అంటే కణశక్తి భాండాగారం అంటారు. అంటే మీరు తీసుకున్న మీరు తీసుకున్న గాలిలో ఉండేటువంటి ప్రాణవాయువుని అది శక్తిగా కన్వర్ట్ చేస్తది. దాన్నే మనం సైన్స్‌లో అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటాం. ఏటీపీ అని పిలుస్తాం. ఒక 4 విద్యుత్ కణాలెళ్లి మనం తీసుకున్న ఫుడ్‌ని శక్తిగా మారుస్తాయి. అలా శక్తిగా మారుస్తుంది గాబట్టే నేనిప్పుడు మీతో మాట్లాడుతున్నా. మాట్లాడడానికి, నడవడానికి, డాన్స్ ఎయడానికి, పాట పాడడానికి, మీరు ఏ పని చేయాలన్నా, మీ బాడీ లోపల గుండె పని చేయాలన్నా, కాలేయం పని చేయాలన్నా, కిడ్నీ పని చేయాలన్నా, మీ బాడీ లోపల ఉండేటువంటి లంగ్స్ పని చేయాలన్నా, నీ బాడీ లోపల ఉండేటువంటి ఈ యొక్క చర్మం ప్రాపర్‌గా ఉండాలన్నా, వీటన్నిటికి శక్తినిచ్చేదే క్యూటెన్. మైటోకాండ్రియా. వీటన్నిటికి శక్తిని జనరేట్ చేసేదే మైటోకాండ్రియా. సో, ఈ మైటోకాండ్రియా ఈచ్ అండ్ ఎవ్రీ సెల్‌లో ఉంటది. ప్రతి కణంలో ఉంటది. అయితే ఈ మైటోకాండ్రియా ఎప్పుడైతే మనం తీసుకున్న ఫుడ్‌ను శక్తిగా కన్వర్ట్ చేస్తదో, అక్కడొక అద్భుతం జరుగుతది. ఎట్ ది సేమ్ టైమ్ అక్కడే మనకు హాని కలిగించేటువంటి పని కూడా జరుగుతుంది. జాగ్రత్తగా గమనించాలి వాడిని. అక్కడే అద్భుతం జరుగుతుంది. అక్కడే హాని కలిగించేటువంటి ఒక ప్రోగ్రామ్ గూడా అక్కడనే ఉన్నది. ఎందుకంటే మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనందరం మంచిగా టూర్‌కెళ్ళినాం. ఒక హిల్ స్టేషన్‌కెళ్ళినాం. లేదా ఏదో మంచి ఫారెన్ ట్రిప్‌కెళ్ళినాం వెస్టేజ్ నుంచి. మంచిగా మధ్యలో క్యాంప్ ఫైర్ యేసుకున్నాం. నైట్ అయింది. క్యాంప్ ఫైర్ పెట్టినాం. ఊర్లలో చలిమంట అనుకోండి. క్యాంప్ ఫైర్ పెట్టినాం. చుట్టుపక్కల మంచి రెడ్ కార్పెటో ఏదో ఒక మంచి కార్పెట్ యేసుకొని కూర్చున్నాం మనం. మంట మండుతున్నప్పుడు మనకు చాలా వెచ్చగా అనిపిస్తది. బాగా అనిపిస్తది. ఎక్సలెంట్ ఫీలింగ్ ఉంటది. అనుభూతి ఉంటది. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. కానీ, ఆ మంట నుంచి చిన్న చిన్న నిప్పు రవ్వలు లేసొచ్చి పడతా ఉంటాయి అప్పుడప్పుడు. ఇది కూడా జరుగుద్ది. 2 ఉంటాయి అందులో. మనకు హాయిగుంటది, బాగుంటది. ఇది ఒక వైపు. రెండో వైపు ఏంటంటే, చిన్న చిన్న నిప్పు రవ్వలు లేసొచ్చి పడతా ఉంటాయి. అయితే ఒకటొచ్చి పడితే ప్రాబ్లమ్ లేదు. కానీ ఎప్పటికి ఇది రిపీట్ అయిందనుకోండి, మనం ఏవైతే కార్పెట్ ఏసామో, కార్పెటు కాలిపోతది. ఎందుకంటే రెగ్యులర్‌గా ఈ ప్రాసెస్ జరుగుతాయి. అయితే మన బాడీ లోపలికి సెల్ లోపలికి ఫుడ్ పోయినప్పుడు ఏదైతే ఈ మైటోకాండ్రియా మనని శక్తిని రిలీజ్ చేయడం కొరకు ఈ ప్రాసెస్ జరుగుతుంది చూడండి. ఫుడ్‌ని శక్తిగా, ఎనర్జీగా కన్వర్ట్ చేసే ప్రాసెస్‌లో ఇటువంటి నిప్పు రవ్వల వంటి స్వతంత్ర కణాలు రిలీజ్ అవుతాయి. నిప్పు రవ్వల వంటి స్వతంత్ర కణాలు ఫ్రీ రాడికల్స్ అంటారు వాటిని.
ఈజీగా మీకు గుర్తుంటది కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నా. చలిమంట నుంచి నిప్పురవ్వలు ఎట్లయితే వస్తున్నాయో, మైటోకాండ్రియా ప్రాసెస్ చేసే సమయంలో శక్తితో పాటు కొన్ని అన్‌వాంటెడ్ మన శరీరానికి అవసరం లేనటువంటివి, మన శరీరానికి హాని చేసేటువంటి ఫ్రీ రాడికల్స్ కూడా అందులో నుంచి రావడం స్టార్ట్ అయ్యాయి. ఏంటి సార్ మరి ఫ్రీ రాడికల్స్ వస్తే ప్రాబ్లమ్ ఏంటి? మంట నుంచి నిప్పురవ్వలొస్తే కార్పెట్ ఎట్లయితే కాలిపోయిందో, మైటోకాండ్రియా ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే సమయంలో ఇటువంటి ఫ్రీ రాడికల్ స్వతంత్ర అణువులు ఏర్పడితే, ఆ స్వతంత్ర అణువులు ఊరికే ఊరుకోవు. నీ శరీరానికి హాని చేయడం స్టార్ట్ చేస్తాయి. నీ కణాల గోడల్ని డ్యామేజ్ చేస్తాయి. నీ కణంలో ఉండే డీఎన్ఏని డ్యామేజ్ చేస్తది. నీ కణ భాగాల్ని డ్యామేజ్ చేస్తది. దీన్నే మనం దీర్ఘకాలిక క్షీణింపజేసే వ్యాధులు అని పిలుస్తాం. డీజనరేటివ్ క్రానికల్ డిసీజెస్ అంటారు. దేనివల్ల జరిగిందిది? మన బాడీ లోపల ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే సమయంలో ఏర్పడినటువంటి స్వతంత్ర అణువుల ద్వారా జరిగింది. దీనికి కారణం ఆక్సిజన్. దీన్నే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. ఆక్సీకరణ ఒత్తిడి అంటారు. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు యాపిల్ ముక్కను కోసి పెట్టండి కాసేపు. కట్ చేసి ఒక 2 నిమిషాలు, 5 నిమిషాలు పెట్టండి. మట్టి రంగులోకి మారిపోతది. ఎట్లా ఉన్నది అట్లా ఉండదు యాపిల్. ఎందుకు మారింది మట్టి రంగులోకి? ఆక్సిజన్ చేసినటువంటి ఒత్తిడి, ఆక్సీకరణ ఒత్తిడి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు దాన్ని. ఆక్సిజన్ దుష్పరిణామం వల్ల యాపిల్ యొక్క రంగు మారిపోయింది. మనం ఈ ప్రపంచంలో అత్యంత హార్డ్ అయినటువంటి థింగ్ మనం ఐరన్‌ని చూస్తా ఉంటాం. ఐరన్ వస్తువుని చూస్తా ఉంటాం. ఐరన్‌కి తుప్పు పడతది. ఎందుకు పడతదో తెలుసా? ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల పడతది. ఆక్సీకరణ ఒత్తిడి అంటారు. చూడండి అంత డేంజరస్ ఫ్రీ రాడికల్స్ మన బాడీ లోపల జనరేట్ అవుతున్నాయి. దీనికి కారణం ఆక్సిజన్. అయితే ఇది నేచురల్ ప్రాసెసే. ఇది ఎవరి బాడీలోనైనా జరిగేది. అయితే దీన్ని అదుపు లేకుండా అరికట్టలేనటువంటి పరిస్థితి మన బాడీకుంటే అప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. దాన్నే దీర్ఘకాలిక క్షీణింపజేసే వ్యాధులు అని పిలుస్తాం. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పినటువంటి కణంలో నిప్పురవ్వలు ఎగిసి పడుతున్నాయి. అంటే స్వతంత్ర అణువులు ఎగిసి పడుతున్నాయి. ఆ ఎగిసి పడేటువంటి కణం నా కనుగుడ్డులో, నా కంటికి సంబంధించిన కణంలో ఉంటే, నాకు కంటి చూపుకు సంబంధించిన వ్యాధొస్తది. కంటిలో శుక్లం ఏర్పడడం, మాక్యులర్ డీజనరేషన్ ఇష్యూస్, కనుచూపు పోవడం, నా కన్ను లోపల నేను జెప్పిన ప్రాసెస్, నేను జెప్పిన సెల్ లోపల జరిగే ప్రక్రియ నా కన్ను లోపల సెల్ అయ్యుంటే, ఏ కణాల ద్వారా నా కంటి నిర్మించబడిందో, ఇప్పుడు నేను జెప్పిన ప్రక్రియ ఈ కణాలలో జరిగితే నా కంటికి ప్రాబ్లమ్. ఇప్పుడు నేను జెప్పినటువంటి ఈ నిప్పురవ్వలు ఎగిసిపడేటువంటి స్వతంత్ర అణువు సృష్టించబడేటువంటి ప్రక్రియ ఎప్పుడైతే మన ధమనులు, సిరలలో జరుగుతదో కార్డినరీ ఆర్టరీ డిసీజెస్ ఒస్తాయి. గుండె జబ్బులొస్తాయి. పక్షవాతం ఒస్తది. ఎప్పుడైతే మనం చెప్పినటువంటి ఈ ప్రాసెస్ మీ మెదడుకు సంబంధించిన సెల్స్ లోపల జరిగితే, మనకు పక్షవాతం వచ్చేటువంటి అవకాశం ఎక్కువుంటది. పక్షవాతం వచ్చేటువంటి అవకాశం ఎక్కువుంటది. ఎప్పుడైతే మనం చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఏ సెల్ అది ఏ బాడీ పార్ట్‌లో జరుగుతదో, ఆ బాడీకి సంబంధించిన వ్యాధి బయటకొస్తది. ఎలా సార్ మరి? ఈ స్వతంత్ర అణువుల్ని అరికట్టలేమా? దానికి మన దగ్గర మెకానిజం లేదా? అసలెందుకు అలా అదుపు చేయలేకపోతున్నాం మనం? సో, ఎందుకు చేయ ఎలా చేయాలి? ఇట్లాంటి ఎన్నో క్వెషన్స్ మన లోపలొస్తాయి. సింపుల్ మీరు ఎగ్జాంపుల్ చూడండి. ఇదే మనం చలిమంట కాగుతున్నప్పుడు, క్యాంప్ ఫైర్ ఏస్తున్నప్పుడు, మనము కార్పెట్ పైకి నిప్పు రవ్వలు రాకుండా చిన్నటి జాలినొకటి అమర్చినామనుకోండి. వస్తదా? నిప్పు రవ్వలు ఎగిసి పడుతూనే ఉంటాయి. బట్ స్టిల్ మన దగ్గరికి రాదు. కార్పెట్ మీద పడదు. అంటే ఒక ప్రొటెక్షన్ సిస్టమ్‌ని ఏర్పరచుకుంటే పడదు. ఇన్ ఏ సేమ్ వే మన బాడీ లోపల గూడా అటువంటి ఒక ప్రొటెక్టివ్ సిస్టమ్ ఆ భగవంతుడు మనకిచ్చిండు. ఆ మెకానిజం ఆ భగవంతుడు ఆల్రెడీ మనకు డిజైన్ జేషిండు. దాన్నే యాంటీ యాంటీ యాక్సిడెంట్ సిస్టమ్ అంటారు. సో, అంటే జీవక్రియ రక్షకాలు అని పిలుస్తది తెలుగులో. సో, ఇవేం జేస్తాయంటే ఈ యాక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తా ఉంటాయి. ఎట్లా తగ్గిస్తాయి? ఎగ్జాంపుల్
ఈ ప్రాసెస్‌లో ఎప్పుడైతే ఫ్రీ రాడికల్ బయటకొచ్చిందో, స్వతంత్ర అణువు పుట్టుకొచ్చిందో, స్వతంత్ర అణువు అంటే అర్థం ఏంటంటే, ఒకటే ఎలక్ట్రాన్ ఉంటదండి. ఒకటే ఎలక్ట్రాన్. మీకు కొంతమంది పెద్దవాళ్ళు చెప్తా గుర్తుంటా ఉంటది. వీడు బాధ్యత లేకుండా ఇష్టం ఉన్నట్టు తిరుగుతాండు. వీనికి పెళ్లి చేయాలని చెప్తారు. వీనికి అసలు రెస్పాన్సిబిలిటీ లేదు. ఇష్టం ఉన్నట్టు తిరుగుతాండు. గాలి తిరుగుతాండు. వీడికి పెళ్లి చేస్తే వీడు సెట్ అయితాడంటారు. సేమ్ వే నీ బాడీ లోపల రిలీజ్ అయిన స్వతంత్ర అణువు ఒక్కటే ఒక విద్యుత్ కణంతోటి రిలీజ్ అయితదది. అందుకనే అది ఒక్క దగ్గర ఆగదు. ఎక్కడ పడితే అక్కడ పోయి నీ బాడీని డ్యామేజ్ చేస్తా ఉంటది. ఈ యాంటీ ఆక్సిడెంట్ ఏం చేస్తది? జీవక్రియ రక్షకాలు ఏం చేస్తాయి? మన బాడీ లోపల ఉండే ఆ మెకానిజం ఏం చేస్తదంటే, ఈ జీవక్రియ రక్షకం తన దగ్గరున్న ఒక విద్యుత్ కణాన్ని తీసుకుపోయి ఈ స్వతంత్ర అణువుకిస్తది. ఇచ్చి పాపం ఇది చనిపోతది. ఈ యొక్క విద్యుత్ కణాన్ని తీసుకొచ్చి దీనికిస్తది. అంటే ఏమైంది? ఇందులో ఒక అణువు ఉండాల్సిన కాడ మన జీవక్రియ రక్షకం దీనికొక అణువునిచ్చింది కాబట్టి, దీంట్లో 2 అణువులైతాయి. ఇలా 2 అణువులయినప్పుడు ఈ ఫ్రీ రాడికల్ ఉండదింక. అది న్యూట్రల్ అయిపోతది. జీవక్రియ రక్షకాలు ఒక అణువుని, ఒక పరమాణువు లేదా ఒక అణువుని ఎప్పుడైతే ఈ ఫ్రీ రాడికల్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాయో, త్యాగం చేస్తాయో, అప్పుడు ఈ ఫ్రీ రాడికల్ మన బాడీకి నష్టం చేసే ఫ్రీ రాడికల్ న్యూట్రల్ అయిపోతది. దానివల్ల ఇంక మనకు ప్రాబ్లమ్ ఉండదు. అటువంటి ఒక గొప్ప మెకానిజం భగవంతుడు మనకిచ్చిండు. అయితే ఇక్కడ కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి మెకానిజం అయితే మనకిచ్చిండు. బాడీ లోపల బై డిఫాల్ట్ ఇటువంటి యాంటీ ఆక్సిడేటివ్ సిస్టము, యాంటీ ఆక్సిడెంట్స్‌ను బాడీ బై డిఫాల్ట్‌గా కొంత మేరకు తయారు చేసుకోగలుగుతది. కొంత మేరకు తయారు చేసుకోగలుగుతది. కానీ బియాండ్ ద లిమిట్స్ అది తయారు చేసుకోలేదు. చూడండి ఎగ్జాంపుల్ పాకిస్తాన్‌కి మనకు వార్ జరుగుతుంది. యుద్ధం జరుగుతుంది. మన దగ్గర 500 మంది సైనికులున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. 500 మంది సైనికులు మన సైడ్ ఉన్నారు. పాకిస్తాన్ వైపు 1000 మంది సైనికులున్నారు. ఎవరు ఓడిపోవడానికి ఛాన్స్ ఎక్కువుంటది? ఆబ్వియస్‌లీ సైనికులు ఎక్కడ తక్కువుంటారో ఆ దేశం ఓడిపోవడానికి ఛాన్స్ ఎక్కువుంటది. యెస్ ఆర్ నో? సో, మరి నీ బాడీ లోపల కూడా ఇదే మెకానిజం పనిచేస్తది. నీ బాడీ లోపల ఒక్కొక్క సెల్‌లో, ఒక్కొక్క కణంలో రిలీజ్ అయ్యేటువంటి ఫ్రీ రాడికల్స్ యొక్క సంఖ్య ఎక్కువుండి, నీ బాడీ రిలీజ్ చేసేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు తక్కువగా ఉంటే, మన ఇమ్యూన్ సిస్టమ్ ఫెయిల్ అయిపోతది. దీర్ఘకాలిక క్షీణింపజేసే వ్యాధులు మనకు అటాక్ అవుతాయి. బట్ ఎప్పుడైతే ఫ్రీ రాడికల్స్ కంటే మన బాడీ లోపల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువుంటాయో, ఫ్రీ రాడికల్స్ ఒక 50 ఉన్నాయి. మన బాడీ యాంటీ ఆక్సిడెంట్‌ను 100 మందిని సృష్టించింది. యాంటీ ఆక్సిడెంట్‌లు 100 ఉన్నాయి మన బాడీ లోపల. అప్పుడు ఏమైతది ఆబ్వియస్‌లీ 100లో 50 వాటి అణువును దీనికి ఇవ్వడం ద్వారా వాటిని న్యూట్రల్ చేస్తాయి. మిగతా 50 యాంటీ ఆక్సిడెంట్‌లు అట్లానే మన బాడీ లోపలే ఉంటాయి. సో, అంటే ఏమైతది మన ఇమ్యూన్ సిస్టమ్, మన మెకానిజం ఫ్రీ రాడికల్స్ పైన యుద్ధం గెలిచిందని అర్థం. అటువంటి సిట్యుయేషన్స్‌లో మనకు ఎటువంటి డిసీజెస్ రావు. సో, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మరి ఈ యాంటీ ఆక్సిడెంట్‌లు సరిపోయేంతగా మన బాడీ లోపల రిలీజ్ కావాలంటే, అసలు మన బాడీకేం గావాలి? ఎందుకంటే అవి ఎక్కువగా రిలీజ్ అయితేనే, మన బాడీ లోపల ఈ ఫ్రీ రాడికల్స్ యొక్క దాడిని మనం తట్టుకోగలుగుతాం. ఒకవేళ అది మనం ఎక్కువగా రిలీజ్ చేయలేదనుకోండి, ఫ్రీ రాడికల్స్ యొక్క ఘోరమైనటువంటి లక్షణం ఏంటంటే, వాటిని గనక అదుపు చేయలేకపోతే విత్ ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ ఒక చైన్ రియాక్షన్‌ని క్రియేట్ చేస్తాయి. చైన్ రియాక్షన్. చాలా ఎక్కువ ఫ్రీ రాడికల్స్‌ని వన్ బై వన్ క్రియేట్ చేసుకొని ఒక గొలుసు కట్టు మాదిరిగా క్రియేట్ చేసి ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసేస్తాయి. ఇలా కాకుండా ఉండాలి అనంటే, ఇలా జరగకుండా ఉండాలి అనంటే, మన బాడీ పరిపూర్ణంగా యాంటీ ఆక్సిడెంట్ రిలీజ్ చేయాలంటే రిమెంబర్ వన్ థింగ్ ఇక్కడే ఇక్కడే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటంటే వైటమిన్ సి, వైటమిన్ ఇ, గ్లూటాథియాన్, వైటమిన్ బి, బీటా కెరోటిన్స్ ఇటువంటి చాలా పదార్థాలు మన బాడీ లోపల యాంటీ ఆక్సిడెంట్ సిస్టమ్‌ను బలపరుస్తాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడకపోవచ్చు.
బట్ విటమిన్ సి మనకు ఎన్ని ప్రొడక్ట్స్‌లలో ఉందో మీకు తెలుసు. విటమిన్ ఇ వెస్టిజ్ కంపెనీ ఎన్ని సప్లిమెంట్స్‌లలో మీకు ఇస్తుందో మీకు తెలుసు. బీటా కెరోటిన్స్ ఎన్ని సప్లిమెంట్స్ నుంచి మీకు వస్తుందో మీకు తెలుసు. ఇట్లాంటి మెకానిజం బలపడాలి. మీ బాడీ లోపల స్వతంత్ర అణువుల దాడిని తట్టుకొని, వాటిని ఓడించేటువంటి శక్తి మన బాడీకి ఉండాలంటే, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ ఇ, బీటా కెరోటిన్స్, గ్లూటోథియన్ ఇట్లాంటి మంచి మంచి జీవక్రియ రక్షకాలు మన బాడీకి అవసరం. కొంత మేరకు బాడీ క్రియేట్ చేసుకుంటది ఇన్‌బిల్ట్. బట్ బయట నుంచి మనం గనక ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోతే, మనం తీసుకున్న ఫుడ్‌లో ప్రాపర్‌గా ఇటువంటి పోషకాలు అందకపోతే డెఫినెట్‌గా ఫ్రీ రాడికల్స్ చేసేటువంటి డ్యామేజ్‌కి మన బాడీ డ్యామేజ్ అవ్వడం తథ్యం. అందుకనే ఇప్పుడుండేటువంటి ప్రస్తుత పరిస్థితులలో మనం తీసుకునేటువంటి ఫుడ్‌లో ఈ పోషకాలు రావట్లేవు. కెమికలైజ్డ్ ఫుడ్ ఎక్కువైపోయింది. ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువైపోయింది. పొల్యూటెడ్ ఫుడ్ ఎక్కువైపోయింది. ఈరోజు నేచురల్ రిసోర్సెస్ వాటర్ గావచ్చు, గాలి గావచ్చు, నేచురల్‌గా రావాల్సినటువంటి ఫుడ్ గావచ్చు. మనం 3 పదార్థాలు ఎక్కువగా తీసుకుంటా ఉంటాం బాడీ లోపలికి. గాలి, నీరు, ఫుడ్. ఇవన్నీ పొల్యూటెడ్ అండ్ కెమికల్ అండ్ ప్రాసెస్. అందువల్ల బాడీకి నేచురల్‌గా ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ సిస్టమ్ అది నేచురల్‌గా డిఫెక్ట్ చేయాలి. స్వతంత్ర అణువుల్ని కట్టడి చేయాలి. కానీ చేయలేకపోతుంది. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. అందుకనే సీఎన్‌టి సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ ఇది ఇక్కడితోటి ఆగదు. స్వతంత్ర అణువుల చేతిలో మనం ఓడిపోతున్నాం అని చెప్పి పెద్ద ఆలోచన చేసి కణ పోషణ విధానాన్ని కనుక్కొని మన మానవ ఎవరైతే మానవ సమాజం ఉందో వీరందరికీ మంచి చేయాలని ఎన్నో పరిశోధనలు జరిగినాయి. కణపోషణ విధానాన్ని కనిపెట్టినాయి. అటువంటి ఒక కణపోషణ విధానాన్ని తీసుకొని ఇవాళ భారతదేశం ఏదైతే కలలు కంటున్నదో, ఈ ప్రపంచ దేశాలలోకెల్లా ఆరోగ్యవంతమైన దేశంగా భారత్ నిలవాలని తపిస్తున్నదో గత కొన్ని దశాబ్దాలుగా, అటువంటి ఒక విప్లవాన్ని తీసుకొనొచ్చి 2004 జూన్ 2 తారీఖున సీఎన్‌టి సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అనేటువంటి ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకొని, వెస్టిజ్ అనే కంపెనీ స్టార్ట్ చేసిండు గౌతమ్ బాలి గారు. సీఎన్‌టి అంటే ఇదే సార్. కణ పోషణ విధానం. నీ కణం లోపల జరిగేటువంటి స్వతంత్ర అణువుల దాడిని తిప్పికొట్టేటువంటి ఒక మెకానిజంను డెవలప్ చేయడమే సీఎన్‌టి. సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ. అందుకనే ప్రతి సప్లిమెంట్ ఇంపార్టెంట్. మనం తీసుకోవాల్సినటువంటి వెస్టిజ్ కంపెనీలో తయారవుతున్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ సప్లిమెంట్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. అది చాలా మిరాకిల్స్ క్రియేట్ చేస్తది. ఇనుము తుప్పు పట్టట్లేదు. యాపిల్ ముక్క మట్టి రంగులోకి మారట్లేదు సార్. మీ బాడీ లోపల ప్రతి కణంలో తుప్పు పడుతున్నావు నువ్వు. ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఇది నీకు అర్థం గాక మీ యొక్క అప్లయన్స్ ఆయన పీవీలు పెరగడానికో, బిజినెస్ పెరగడానికో సప్లిమెంట్లు వాడమంటాండు. నేను వాడనని మూర్ఖంగా అజ్ఞాతవాసిగా ఉండిపోతున్నాను. సీఎన్‌టి అంటే బిజినెస్ కొరకు కాదు సార్. ఈరోజు మానవుడు ఫేస్ చేస్తున్నటువంటి ప్రతి దీర్ఘకాలిక సమస్యకు ఆక్సిడేటివ్ స్ట్రెస్సే కారణం. నేను చెప్పట్లేను. గొప్ప గొప్ప వ్యక్తులు మంచి మంచి పుస్తకాలు రాసిర్రు. మంచి మంచి బుక్స్ రాసిర్రు. 'ది యాంటీ యాక్సిడెంట్ రెవల్యూషన్' అని రాసిండు కెన్నెత్ కూపర్. బుక్ చదువుర్రి వీలుంటే. ఎంత గొప్ప బుక్కు. వండర్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురించి. యాంటీ యాక్సిడెంట్ రెవల్యూషన్. సార్ ఒక్కొక్క సిపాయి యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక్కొక్క సిపాయి ఒక్కొక్క దగ్గర వాడు పని చేయాలి. అందరూ ఒక దగ్గర పని చేస్తే కుదరదు. చూడు ఎంత గొప్ప మెకానిజం భగవంతుడు ఎంత అద్భుతం సృష్టించిండు మన లైఫ్‌ల. విటమిన్ సి నీటిలో కరిగే గుణం ఉంటది. అందుకనే మీ రక్తంలో, మీ ప్లాజ్మాలో ఉండేటువంటి స్వతంత్ర అణువుల కట్టడికి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గించడం కొరకు అది అక్కడ పనిచేస్తది. ఎందుకంటే అది నీటిలో మాత్రమే కరుగుతది. అందుకనే మీ రక్తంలో, మీ ప్లాజ్మాలో ఇటువంటి ప్రాబ్లమ్స్‌ని అది రెక్టిఫై చేస్తది. విటమిన్ ఇ కొవ్వులో మాత్రమే కరుగుతది. అందుకని అది కణ భాగాలలో ఉండి పోరాడుతది. అక్కడ ఏ ప్రాబ్లమ్ రాకుండా క్లియర్ చేస్తది. చూడండి ఎంత గొప్ప మెకానిజం. అందరూ ఒక దగ్గర ఉండి పని చేస్తే సాధ్యపడదిది. విటమిన్ సి నీటిలో పనిచేస్తది. విటమిన్ ఇ కొవ్వులో పనిచేస్తది. గ్లూటాథియన్ కణం లోపలి భాగంలో పనిచేస్తది. ఎంత గొప్ప మెకానిజం. విటమిన్ సి
ఎన్ని సప్లిమెంట్స్‌లలో ఇస్తున్నాం మనం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎన్ని సప్లిమెంట్స్‌లలో ఇస్తుంది వెస్టేజ్. ఫ్లాక్స్ ఆయిల్‌లో ఏఎల్ఏ ఉంటది. ఆల్ఫా లినోలిక్ యాసిడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. క్రిల్ ఆయిల్‌లో ఈపీఏ ఉంటది. డీహెచ్ఏ ఉంటది. డీహెచ్ఏ బ్రెయిన్ సిమెంట్ ఆఫ్ ది బ్రెయిన్ అంటాం. ఎకోసా పెంటానిక్ యాసిడ్, ఎకోసా హెక్సానిక్ యాసిడ్. స్పిరులినాలో రేరెస్ట్ ఒమేగా 3 ఉంటది. జీఎల్ఏ గామా లినోనిక్ యాసిడ్. ఇన్విగో ప్రోటీన్ పౌడర్ చిన్న పిల్లలకి ఇచ్చేటువంటి ఇన్విగో ప్రోటీన్ పౌడర్‌లో డీహెచ్ఏ ఉంటది. మీరు తినేటువంటి కుకింగ్ ఆయిల్‌లో ఒరైజినాల్ ఉంటది. వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఎంత గొప్పగా ఆలోచించి కంపెనీ తయారు చేస్తుంది సార్. ఇంకెన్ని రోజులు ఈ మూర్ఖత్వం మనది. ఎవడో బయటున్నోడు వాడట్లేడంటే వేస్ట్. అదొక అన్నెసెసరీ టాపిక్. డోంట్ నీడ్ టు డిస్కస్. బట్ ఇంత గొప్ప సిస్టమ్‌లో ఉండి, ఇంత గొప్ప వ్యవస్థలో ఉండి సప్లిమెంట్స్ తాలూకా గొప్పతనం నీకు అర్థం కాలేదంటే ఈ సెషన్‌లన్నీ వేస్ట్ సార్. నిజంగా చెప్తున్నా. గొప్పగా ప్రౌడ్‌గా ఫీల్ కావాలి బిజినెస్‌లో ఉన్నందుకు మనం. డబ్బులొస్తాయని కాదు. ఏదో సాధిస్తామని కాదు. ఇంత గొప్ప మెకానిజంకు సపోర్ట్ చేసే సప్లిమెంట్స్‌ని పట్టుకొస్తాను చూడు బాలి సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తది. ఆయన కాళ్ళ మీద పడి దండం పెట్టాలనిపిస్తది. ఎవరు సార్ ఆలోచిస్తున్నది? ఫేక్ ప్రొడక్ట్, డమ్మీ ప్రొడక్ట్‌లను తీసుకొచ్చి కోటాను కోట్లు సంపాదించుకొని పోయినామా అనేదే ఎవడి ఆలోచన. ఈ రోజుల్లో ఉండేటువంటి మాక్సిమం 99% పీపుల్ ఆలోచన. అటువంటి ఆలోచన చేయట్లేరిక్కడ. వండర్‌ఫుల్ ప్రొడక్ట్ ఇస్తున్నారు సార్. ఎక్స్‌ట్రార్డినరీ సప్లిమెంట్స్. దయచేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి ఇప్పటికైనా. సో, అటువంటి ఒక గొప్ప మెకానిజం క్రియేట్ అవుతుంది బాడీ లోపల. అండ్ అటువంటి ఒక గొప్ప యాంటీ ఆక్సిడెంట్ సిస్టమ్ తయారవుతుంది. అండ్ డెఫినిట్‌గా మనం బయట నుంచి ఈ సప్లిమెంటేషన్ ద్వారా మన బాడీకి సపోర్ట్ ఇస్తే మీరు అద్భుతంగా ఆక్సిడేషన్ స్ట్రెస్ నుంచి బయటపడతారు. అండ్ ఒక వండర్‌ఫుల్ స్టేట్మెంట్ అందులోనే రాశారు. 'ది యాంటీ ఆక్సిడెంట్ రెవల్యూషన్' అనే బుక్‌లో రాశాడు. ఆయన ఏం రాశాడంటే, జీవించడం తక్కువ, మరణించడం ఎక్కువ అని రాశాడు. అంటే చాలా మంది ఉంటారంట 70 ఏండ్లు, 80 ఏండ్లు, 100 ఏండ్ల దాకా బతుకుతారట. కానీ 30 ఏళ్లకి నుంచి ఏదో ఒక వ్యాధిని పట్టుకొని బతుకుతాడట వాడు. అందుకనే జీవించడం తక్కువ, మరణించడం ఎక్కువ అని రాసిండు. ఇట్లనే బతుకుదామా మనం? ఉన్న 70 ఏళ్ల వరకు 70 ఏళ్ల దాకా బ్రతికుంటే 70 ఏళ్ల దాకా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి సార్. దాన్ని జీవించడం ఎక్కువ, మరణించడం తక్కువ అంటారు. 25 30 ఏళ్లకు ఏదో ఒక ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయి మందులు వాడుకుంటూ, హాస్పిటల్ల చుట్టూ తిరుక్కుంటూ, లక్షలు ఖర్చు పెట్టుకుంటూ 75, 80 ఏళ్ల దాకా లైఫ్‌ని లాక్కుంటూ, ఈడ్చుకుంటూ పోయి అప్పుడు సస్తే జీవించడం తక్కువ, మరణించడం ఎక్కువైపోతుంది. సో, అటువంటి ఒక మెకానిజంకి సపోర్ట్ చేసే సప్లిమెంట్స్ వెస్టేజ్ కంపెనీలో ఉన్నాయి సార్. ది బెస్ట్ క్వాలిటీ సప్లిమెంట్స్ ఇస్తున్నాం. ఏ, సి, ఈ, బి కాంప్లెక్స్, గ్లూటాథియోన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం కావాలి సార్ సప్లిమెంట్స్‌లలో అన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి. వండర్‌ఫుల్ సప్లిమెంట్స్ ఉన్నాయి. మై డియర్ ఫ్రెండ్స్ ఇటువంటి ఒక గొప్ప సిస్టమ్‌ని దయచేసి తక్కువ అంచనా ఎయకూడదు. నేను మాట్లాడిన మాటలలో దయచేసి రాంగ్‌గా పోవద్దు. కొంచెం ఎమోషనల్‌గా మాట్లాడినప్పటికీ దిస్ ఈస్ ద రియాలిటీ. ఇది నిజం. అండ్ మనం స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నటువంటి ఒక స్టోరీ. ఆ ప్రాబ్లమ్ వచ్చినటువంటి ఆమె పేరు లీజ్. వాళ్ళ హస్బెండ్ పేరు ఆర్‌డి స్ట్రాండ్. ఆయన ఒక బుక్ రాసిండు. ఆయన కూడా పోషక ఔషధాలు అనే బుక్ రాసిండు. పోషక ఔషధాలు. దాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలుసా? ఆ బుక్ పేరు ఇంగ్లీష్‌లో ఏంటిదో తెలుసా? వాట్ యువర్ డాక్టర్ డజంట్ నో అబౌట్ న్యూట్రిషనల్ మెడిసిన్ మే బి కిల్లింగ్ యూ అని రాసిండు. ఎంత గొప్ప స్టేట్మెంట్ సార్. ఆ బుక్‌కి ఆ పేరు ఎట్లా పెట్టిండో, ఆ ధైర్యం ఎట్లా వచ్చిందో నాకు అర్థం కాలే. నీ డాక్టర్‌కి సప్లిమెంట్స్ తాలూకా గొప్పతనం తెలవకపోవడం వల్ల నువ్వు చనిపోబోతున్నావు అని రాసిండు సార్. మీ డాక్టర్‌కి సప్లిమెంట్స్ తాలూకా గొప్పతనం అర్థం గాకపోవడం వల్ల నువ్వు చచ్చిపోతున్నావు అని రాసిండు. పోషకౌషధాలు తెలుగులో. స్వయంగా రాసిన వాడు డాక్టర్. స్టోరీ గుర్తుందనుకుంటా స్టార్టింగ్‌లో చెప్పినాం మనం. ఒక ఫ్యామిలీ స్టోరీ. వాళ్ళ వైఫ్ ఎక్స్‌పీరియన్స్‌తో ఫ్రెండ్స్ డాక్టర్స్ ఎక్కడికి పోయినా ఏం గాలే. వీళ్ళందరికి ఒక నెగెటివ్ అభిప్రాయం సప్లిమెంట్స్ మీద డాక్టర్‌లకి. ఇదంతా టైమ్ వేస్ట్ ప్రాసెస్. ఈ సప్లిమెంట్స్ వేస్ట్. డబ్బులు వేస్ట్. దీంతో ప్రయోజనం ఉండదు. ఇది డాక్టర్స్ యొక్క ఒపీనియన్ సప్లిమెంట్స్ మీద. కానీ ఒక స్వయంగా ఆర్‌డి స్ట్రైండ్ అనే ఎండీ డాక్టరు వాళ్ళ వైఫ్ విషయంలో ఏమి చేయలేని దిక్కుతోచని పరిస్థితులలో
చివరి నిమిషంలో, చివరి క్షణంలో ఇంక మేమేం చేయలేకపోతున్నాం అని చెప్పి, వాళ్ళ ఫ్రెండ్ ద్వారా అవకాశమొస్తే సప్లిమెంట్స్ గురించి తెలిస్తే నేను వాడతా అని చెప్పి ఆ లీజ్ అనేటామె, ఆ భార్య వీళ్ళ హస్బెండ్ డాక్టర్‌ని అడుగుతది. ఆర్‌డి స్టెయిన్‌ని అడుగుతది. ఏం చేయలేని చివరి క్షణంలో ఆ ఇష్టంతోటే ఇదంతా వేస్ట్ ప్రాసెస్ అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ తోటి నీ ఇష్టం ఇంక ఏదో ఒకటి చెయ్యి. ఇంక మనం ఏం చేయలేకపోతున్నామని చివరి క్షణంలో అయిష్టంగా ఒప్పుకుంటాడు. కానీ ఒప్పుకొని వాళ్ళు సప్లిమెంట్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతదో తెలుసా? జస్ట్ 3 డేస్. 3 డేస్‌లో సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా 3 డేస్‌లో ద్రాక్ష రసంతో పాటు లైక్ మన వెస్టర్న్ సప్లిమెంట్స్ ఎట్లయితే ఉంటాయో అటువంటి సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా వితిన్ 3 డేస్‌లో ఆమె ఎనర్జీ గెయిన్ అవ్వడం స్టార్ట్ అయిపోతది. క్లియర్ డిఫరెన్స్ అవుపిస్తది. 1 మంత్ అయిపోతది. ఆమె పడుకునేటువంటి సమయం తగ్గుతా ఉంటది. యాక్టివ్‌గా ఉండేటువంటి బెడ్ మీద ఉండే సమయం తగ్గుతా ఉంటది. ఎక్కువగా పని చేసేటువంటి సమయం పెరుగుతా ఉంటది. 2 మంత్స్ అయిపోతది. ఆమె పనులు ఆమె చేసుకోవడం స్టార్ట్ చేస్తా ఉంటది. 3 మంత్స్ అయిపోతది. పిల్లలకి పని చేసి పెడతా ఉంటది. 4 మంత్స్ అయిపోతది. ఇంటి పనులన్నీ చూసుకుంటా ఉంటది. 5 మంత్స్ అయిపోతది. గుర్రపు స్వారీ దగ్గరికి మళ్ళీ పరిగెత్తడం స్టార్ట్ చేస్తది. ఆమెకిష్టమైన గుర్రపు స్వారీని మళ్ళా చేయడం స్టార్ట్ చేస్తది. ఇవన్నీ కళ్ళారా చూసినటువంటి ఆర్‌డి స్ట్రాండ్ ఎవరికైతే సప్లిమెంట్స్ మీద అసహ్యం ఉందో, ఎవరైతే సప్లిమెంట్స్ పనికిరావని చెప్పిండో, అదే ఆర్‌డి స్ట్రాండ్ నేను తప్పు చేసినా అని తెలుసుకొని, ఇటువంటి ఫైబ్రోమైల్జియా వాళ్ళ భార్య వాళ్ళ ఎవరైతే భార్య లాంటి డిసీజెస్ ఎవరికైతే ఉందో అటువంటి ఒక 5గురు పేషెంట్స్‌ను తీసుకొని వాళ్ళకి గూడా ఇగో మా భార్యకి ఇట్లా జరిగింది మీరు గూడా చేయండి అని చెప్పి వాళ్ళకి గూడా ఈ పోషకానుబంధాలు సప్లిమెంటేషన్ ఇస్తూ వాళ్ళ మీద గూడా స్టడీస్ చేస్తే అద్భుతంగా 5గురికి రికవర్ అయిపోయి. ఇంగ అప్పటి నుంచి స్టార్ట్ చేసిండు సార్. సప్లిమెంటేషన్ గురించి తెలుసుకోవడం, దాని మీద ప్రయోగాలు చేయడం. సో, అలా చేస్తూ చాలా డీప్ అనాలిసిస్ చేసి పోషకౌషధాలనే బుక్ రాసి దానికి ఏకంగా పేరే పెట్టిండు. నీ డాక్టర్‌కి సప్లిమెంటేషన్ గురించి తెలవకపోవడం వల్ల నువ్వు సచ్చిపోతున్నావు అని రాసిండు. బుక్ పేరది. రాసినోడే డాక్టర్. ఇటువంటి సప్లిమెంట్స్ గూడా తీసుకోలేని పరిస్థితిలో ఉంటే ఎవరేం చేస్తారు సార్? మై డియర్ ఫ్రెండ్స్ ఉన్నటువంటి ఫైబ్రోమైల్జియా డిసీజ్ ఎంత గొప్పగా క్యూర్ చేయబడ్డది. దానికి సహకరించినటువంటి ఒక వన్ ఆఫ్ ద మెయిన్ సప్లిమెంట్స్ గురించి అలా ఓన్లీ వన్ సప్లిమెంట్ గురించి నేను మాట్లాడి సెషన్ వైండ్ అప్ కోఎంజైమ్ Q10. మీ వెహికల్‌లో ఇంజిన్ ఆయిల్ ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేటువంటి మైటోకాండ్రియాకి కూడా Q10 అనేది ఒక ఇంజిన్ ఆయిల్ లాగా పనిచేస్తది. కోఎంజైమ్ Q10 ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్. కానీ దురదృష్టవశాత్తు అత్యంత తక్కువ ఇంట్రెస్ట్ చూపించబడినటువంటి ప్రొడక్ట్ కోఎంజైమ్ Q10. చాలా మందికి దాని ఇంపార్టెన్స్ తెలవకపోవడం వల్ల దాని దాని మీద ఎక్కువ లేదు. ఇంట్రెస్ట్ లేదు. ఈవెన్ కోఎంజైమ్ Q10 కరెక్ట్‌గా లేకపోతే సార్ యాంటీ ఆక్సిడెంట్ సిస్టమ్ ఇంపాక్ట్ అవుతది. ఫ్రీ రాడికల్స్ యొక్క డ్యామేజ్ ఎక్కువైపోతది. Q10 ప్రాపర్‌గా లేకపోతే. Q10 ప్రాపర్‌గా లేకపోతే గుండె ఆగిపోతది. గుండె ఆగుతానికి కొలెస్ట్రాల్ ఒక్కటే కారణం కాదు. హోమోసిస్టైన్ కారణం ఉంటది. Q10 కారణం ఉంటది. Q10 కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ హార్ట్ అటాక్‌లలో. ఎందుకంటే అది బాడీ లోపల ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడేటువంటిది. ఆ ఎనర్జీ ప్రొడ్యూస్ కాకపోతే గుండె ఫంక్షనింగ్ ఎట్లా అవుతది? దానికి కావాల్సినటువంటి శక్తి ఎట్లా అందుతది? సో, అటువంటి వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ Q10. అండ్ మీకు తెలుసో తెలవదో ఇయాల వరల్డ్‌లో బిగ్గెస్ట్ ఇష్యూ. ఎస్పెషల్లీ ఇండియాలో బిగ్గెస్ట్ ఇష్యూ. పెళ్లైన 100 జంటల్లో 98 మంది జంటలకు నేచురల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు. అగైన్ దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. బట్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ జెంట్స్ సైడ్ నుంచి ఎందుకు ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? జెంట్స్ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఏంటంటే స్పెర్మ్ కౌంట్‌లో డిఫెక్ట్స్. స్పెర్మ్‌లో డిఫెక్ట్స్, స్పెర్మ్ కౌంట్ తక్కువుండడం. ఎప్పుడైనా సీమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసినప్పుడు, స్పెర్మ్ టెస్ట్ చేసినప్పుడు మీకు 3 వాల్యూస్ రాసుంటాయి రిపోర్ట్స్‌లో. ఒకటి డెడ్ సెల్స్, ఒకటి మొటిలిటీ సెల్స్, ఇంకొకటి నాన్ మొటిలిటీ సెల్స్. డెడ్ సెల్స్ అంటే చనిపోయినటువంటి కణాలు. నాన్ మొటిలిటీ అంటే బ్రతికుంటాయి గాని కదలలేవు. మొటిలిటీ అంటే బ్రతికుండి చురుగ్గా కదిలేవి. ప్రెగ్నెన్సీ ఏర్పడాలంటే మొటిలిటీ యొక్క పర్సెంటేజ్ ఎక్కువుండాలి. ఏమవుతదంటే ఒక ప్రక్రియ జరిగినప్పుడు శుక్ర కణాలు అండాశయంలోకెళ్ళినప్పుడు, అండాశయంలోకెళ్ళేటువంటి ప్రాసెస్‌లో ఇప్పుడు ఒక 100 శుక్ర కణాలను తీసుకుంటే,
దాంట్లో 45 శుక్ర కణాలు డెడ్ సెల్స్ ఉండి, సుమారుగా 45 శుక్ర కణాలు నాన్ మోటిలిటీ ఉంటే, కేవలం ఒక 10 మోటిలిటీ ఉంటే, ఈ మోటిలిటీ సెల్స్ ఈ డెడ్ సెల్స్‌ని, నాన్ మోటిలిటీ సెల్స్‌ని దాటుకొని పోయి అండాన్ని కలవాలంటే దాని యొక్క లైఫ్ స్పాన్ చాలా తక్కువుంటది. కొన్ని సెకండ్స్ ఉంటది. ఆ సెకండ్స్ లోపల అండానికి చేరాలి. అండానికి చేరితే అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తది. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమంటే డెడ్ సెల్స్, నాన్ మోటిలిటీ సెల్స్ ఎక్కువుండడం వల్ల, ఈ మోటిలిటీ సెల్స్ వాటిని దాటుకొని పోయి అండాన్ని కలవలేకపోతున్నాయి. థట్ ఈస్ ద రీజన్ ఈరోజు చాలా మంది జెంట్స్‌లో స్పెర్మ్ కౌంట్ అనాలిసిస్ చేసినప్పుడు మోటిలిటీ పర్సెంటేజ్ చాలా తక్కువుంటది. మీరు ఏ గైనకాలజిస్ట్ దగ్గరికి బోండి ప్రిస్క్రిప్షన్‌లో కో ఎంజైమ్ క్యూటన్ లేకుంటూ ఉండదు. లేడీస్‌కి అండాలు తక్కువున్నా, అండం ప్రాపర్‌గా లేకపోయినా, అండంలో డిఫెక్ట్స్ ఉన్నా కో ఎంజైమ్ క్యూటన్ రాస్తారు. జెంట్స్‌లో స్పెర్మ్ లేకపోయినా, స్పెర్మ్ తక్కువున్నా, స్పెర్మ్ డిఫెక్ట్స్ ఉన్నా కో ఎంజైమ్ క్యూటన్ రాస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్. కో ఎంజైమ్ క్యూటన్ ఎంత గొప్ప పని చేస్తదో తెలుసా? మన కో ఎంజైమ్ క్యూటన్ ఇస్తే నాన్ మోటిలిటీ సెల్స్ బ్రతికుండి కదలలేని కణాల్ని చురుగ్గా కదిలే విధంగా చేస్తది. మీరు క్లియర్‌గా చూడొచ్చు రిపోర్ట్స్‌లో. మీరిచ్చే ముందు రిపోర్ట్ సీమెన్ అనాలిసిస్ స్పెర్మ్ టెస్ట్ రిపోర్ట్ దగ్గర పెట్టుకోండి. ఒక 3-4 మంత్స్ ఆఫ్టర్ మన కంటిన్యూయస్‌గా ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ రిపోర్ట్ తీయండి. నాన్ మోటిలిటీ సెల్స్ పర్సెంటేజ్ మోటిలిటీకి కన్వర్ట్ అయ్యి ఉంటది. డెడ్ సెల్స్ తగ్గిపోతాయి. స్పెర్మ్‌లో హెడ్ డిఫెక్ట్స్, టెయిల్ డిఫెక్ట్స్ ఉంటాయి. పాపం అన్‌మెచ్యూర్డ్ బేబీ అంటారు. అవయవాలు సరిగ్గా లేకపోవడం, హార్ట్ బీట్ సరిగ్గా లేకపోవడం ఇది ఎందుకు జరుగుతదంటే స్పెర్మ్ హెడ్‌లో గాని, టెయిల్‌లో గాని డిఫెక్ట్ ఉన్నప్పుడు ఆ ఫలదీకరణం అండంకు జరిగేటువంటి ఫలదీకరణ సమయంలో అది ప్రాపర్‌గా జరగదు. ఆ డిఫెక్ట్స్ ఉండడం వల్ల. అటువంటి డిఫెక్ట్స్‌ను కూడా క్లియర్ చేస్తది మన క్యూటెన్. అంత బ్రహ్మాండమైన ప్రొడక్ట్ అండి కోఎన్జీ క్యూటెన్. ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్. అండ్ బ్యూటీ ఏం తెలుసా? 4 మంత్స్ గనక క్యూఎన్జైమ్ క్యూటెన్‌ని మీరు కరెక్ట్‌గా ప్రాపర్‌గా యుటిలైజ్ చేస్తే మీ బాడీ లోపల నెక్స్ట్ 1 ఇయర్ వరకు ఆ లెవెల్స్ సస్టైన్ అవుతాయి. జస్ట్ 4 మంత్స్ కంటిన్యూయస్‌గా వాడితే నెక్స్ట్ 1 ఇయర్ సస్టైన్ అవుతాయి బాడీ లోపల క్యూటెన్ లెవెల్స్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్ ఇన్ ద బాడీ. చాలా మీ కిడ్నీ, లివర్, లంగ్స్, మీ స్కిన్, మీ ఐస్, మీ హార్ట్ ఎవ్రీథింగ్ క్యూటెన్ మీద డిపెండ్ అయి పనిచేస్తది. సో, అంత గొప్ప యాంటీ ఆక్సిడెంట్ ఆ కోఎంజైమ్ క్యూటెన్ మన కంపెనీలో ఉంది. అదృష్టం. అండ్ ప్రాబ్లమ్ ఏందంటే చాలా మందికి కోఎంజైమ్ క్యూటెన్ ఒక క్యాప్సూల్ రూ. 28, రూ. 29 పడతది మన దగ్గర. బయట మార్కెట్‌లో రూ. 18, రూ. 20లో వస్తది. సో, చాలా మందికి ఈ ప్రాబ్లమ్ గూడా ఉంటది. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, బయట మార్కెట్‌లో మీరు చెప్తున్నటువంటి 18, 20 కోఎంజైమ్ క్యూటెన్‌లో హార్డ్‌లీ 30 ఎంజీ ఉంటదండి. 30 ఎంజీ. మనం ఇస్తున్నటువంటి కోఎంజైమ్ క్యూటెన్ 100 ఎంజీ ఉంటది. 1 క్యాప్సూల్ 100 ఎంజీ. మన బాడీ రిక్వైర్మెంట్ మెయింటైన్ అవ్వాలంటే ఒక క్యాప్సూల్ సరిపోతది మనది. రూ. 28. బయట మార్కెట్‌లో మీరు 3 క్యాప్సూల్స్ తీసుకోవాలి. మన రిక్వైర్మెంట్ ఫుల్‌ఫిల్ చేయాలి. అంటే 3 క్యాప్సూల్స్‌కి నియర్లీ రూ. 60 అవుతుంది. థిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ ఇది మనకు తెలిసుండాలి. తెలవకపోతే మన ప్రొడక్ట్ కాస్ట్‌లీ అండి. ఇంకొక రీజన్, ఇంకొక ఫ్యాక్టర్ క్యూటెన్ 3 రకాలుగా తయారు చేయొచ్చు. 3 క్వాలిటీస్‌లో తయారు చేయొచ్చు. చనిపోయిన ఆవు, పంది మాంసం నుంచి తీయొచ్చు. అది లీస్ట్ క్వాలిటీ. టొబాకో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అది సెకండ్ క్వాలిటీ. ఈస్ట్ అనే ఫంగస్ నుంచి తీయొచ్చు. అది టాప్ క్వాలిటీ. దాన్ని కనేకే క్యూటెన్ అంటారు. అది వెస్టిజిస్. హై క్వాలిటీ క్యూటెన్ మనం ఇస్తున్నాం. సో, థిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. మన ప్రైస్ ఎందుకు ఔట్‌సైడ్ మార్కెట్ రూ. 50. ఓకే. థాంక్ యూ. సో, ఏ ప్రొడక్ట్ తీసుకోండి చాలా వండర్‌ఫుల్. హై లెవెల్ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేస్తారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు కంపెనీ. సో, అటువంటి ఒక గొప్ప కంపెనీలో మనం ఉన్నాం. సో, ఈ కో ఎంజైమ్ క్యూటెన్ రెగ్యులర్‌గా వాడడం వల్ల, కరెక్ట్‌గా వాడడం వల్ల లీజ్ అనే వ్యక్తి ఫైబ్రోమైయాల్జియా డిసీజ్ నుంచి బ్యాకొచ్చింది. ఈ క్యూటెన్ వాడడం వల్ల చాలా రకాల క్రానికల్ డీజనరేటివ్ డిసీజెస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. థట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్యూటెన్. ఎన్నో దీర్ఘకాలిక క్షీణింపజేసే వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇటువంటి వండర్‌ఫుల్ ప్రొడక్ట్ ఇచ్చినటువంటి యొక్క
మేనేజ్‌మెంట్‌కి వన్స్ అగైన్ కృతజ్ఞతలు తెలుపుతూ అండ్ ఈ యాక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటంటే అల్ట్రా వయొలెట్ రేడియేషన్. సూర్య కిరణాల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క రేడియేషన్ ఎఫెక్ట్ ద్వారా కూడా మన బాడీ లోపల ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. అందుకనే సన్ స్క్రీన్ లోషన్స్ వాడాలి. మన దగ్గర ఎస్‌పీఎఫ్ 40+ ఉంది. అది లేడీస్ ఓరియెంటెడ్ అని చాలామంది అనుకుంటున్నారు. లేడీస్, జెంట్స్ అందరికి సన్‌లైట్ పడుద్ది. ఎస్పెషల్లీ సమ్మర్ టైమ్. సో, ఇటువంటి టైంలో సన్ స్క్రీన్ లోషన్ లేకుంటే బయటికెళ్ళొద్దు. కంపల్సరీ మెయింటైన్ చేయండి. స్పెట్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీ బాడీ లోపల ఎక్కువగా తొందరగా ఇంపాక్ట్ అయ్యేటువంటి ప్లేసెస్ ఇవే. వీటిని ప్రొటెక్ట్ చేస్తే అల్ట్రా వయొలెట్ రేడియేషన్ లోపలికి రాదు. తద్వారా స్వతంత్ర అణువులు, ఫ్రీ రాడికల్స్, నిప్పు రవ్వలు కణం లోపల జనరేట్ అవ్వవు. అండ్ పొల్యూషన్ ఇంకొక రీజన్ ఫ్రీ రాడికల్స్ బాగా డెవలప్ అవ్వడానికి. స్మోకింగ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫ్రీ రాడికల్స్ డెవలప్ అవ్వడానికి. అండ్ ఇంప్రాపర్ డైట్, పూర్ డైట్ అంటాం. సరైన పోషకాలు లేనటువంటి ఆహారం తీసుకోవడం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. రేడియేషన్ ఎక్కువగా మొబైల్ యూజ్ చేయడం కావచ్చు, రేడియేషన్ థింగ్ ఏదైనా మొబైల్ నుంచి వచ్చేది కావచ్చు, ఎనీథింగ్. సో, ఇటువంటి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫ్రీ రాడికల్స్ ఎక్కువ డెవలప్ అవ్వడానికి. సో, కొన్ని మనం అంటే మార్చలేము. ఎందుకంటే ఫోన్ అనేది ఇప్పుడు ఎస్పెషల్లీ మనలాంటోళ్ళకి రెగ్యులర్‌గా యూజ్ చేయాల్సిందే. ఎస్పెషల్లీ దాన్ని మార్చలేం. కానీ మన సప్లిమెంట్స్ రెగ్యులర్‌గా యూజ్ చేయడం ద్వారా చాలా బెనిఫిట్స్ వస్తాయని ఈ సెషన్ మీకు అర్థమైందని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ రంజిత్ సార్‌కి అండ్ co-founders Umashankar sir and Larry మేడంకి ఎంటైర్ మై అప్లయన్స్ మెంటర్స్, మై టీమ్ అండ్ లవ్ లైన్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ నేను మాట్లాడిన దాంట్లో ఏదన్నా ఎమోషనల్‌గా కొంచెం పొరపాటుగా ఏదైనా మాట్లాడి ఉంటే దయచేసి దాన్ని మనసుకు తీసుకోవద్దని సో నన్ను క్షమించమని కోరుతూ థాంక్ యూ వెరీ మచ్ అండ్ లవ్ యూ ఆల్. థాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్.